దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము. మొదటి 3 వచనాలు. చదువుతారా ఎవరైనా ఒకరు? మొదటి 3 వచనాలు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క సన్నిధిలో మీ వాక్యము నాయన మేము ధ్యానించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. ఈ సమయమును మా అందరికీ దీవెనకరంగా చేయండి. ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటా ఉన్నాం. మీరే సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్లో మనం గమనించినట్లయితే విశ్వాస విషయంలో పురుషులు మాత్రమే కాదు కానీ స్త్రీలు కూడా చాలా ఉన్నతమైన పరిచర్యను చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. చరిత్రలో చూసుకున్న మిషనరీ వర్క్లో కూడా వాళ్ళు చాలా అద్భుతమైన పరిచర్య చేసిన వారు ఉన్నారు. ఐడా స్కడ్డర్ కానీ, ఇందాక నేను జ్ఞాపకం చేస్తాను కదా, మదర్ తెరీసా కానీ, మేరీ స్లెస్లర్, తర్వాత ఇంకా చాలామంది స్త్రీలు మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయిన వారు ఉన్నారు. ఖచ్చితంగా మహిమలో మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమలో వారిద్దరూ సమాన వారసులై ఉన్నారు. స్త్రీ పురుషుడు అని భేదము లేదు అని అంటాడు. స్త్రీ అని లేదు, పురుషుడు అని భేదము లేదు. మహిమలో ఇద్దరు కూడా సమాన వారసులై ఉన్నారు. అయితే కొన్నిసార్లు మనం కుటుంబ వ్యవస్థలో కానీ సంఘ పరిచర్యలో కానీ మనం చూసినప్పుడు వారి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని డిఫరెంట్గా ఉండటం మనం గమనిస్తాం. అంటే అది దేవుడు అనుగ్రహించిన ఒక క్రమం. అందుకనే కుటుంబంలో హెడ్షిప్ అనేది దేవుడు భర్తకు ఇవ్వటం, ఆ తర్వాత భార్య సాటి అయిన సహాయము, సహకారి అని అక్కడ ప్రస్తావిస్తూ మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం సంఘారాధనలో కానీ లేకపోతే నాయకత్వపు లీడర్షిప్లో చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద లీడర్షిప్ జెంట్స్కి ఇవ్వబడింది, మెన్కి ఇవ్వబడింది. ఉమెన్కి ఉమెన్ యొక్క పరిచర్య, ఆ యొక్క బాధ్యతలు వేరుగా ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం అక్కడ గమనిస్తాం. సో కొన్ని చోట్ల ఆరాధించటానికి కూడా ఇక వీలు లేని విధంగా, వాక్యాన్ని చదవటానికి కూడా వీలు లేని విధంగా కొన్ని సంఘాల్లో అటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా మనం గమనిస్తాం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, ఉమెన్ విషయంలో దేవుని యొక్క ఉద్దేశాలు, అట్ ద సేమ్ టైం మేరీ మ్యాగ్దలేన్ నుంచి మనం నేర్చుకోగలిగిన ఆత్మీయ విషయాలు ఏంటి అనేదే ఈరోజు మనం ప్రాముఖ్యంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో బైబిల్లో మనం గమనించినప్పుడు ఉమెన్ యొక్క రోల్ ఏంటి అని అంటే, అనేక మంది నాయకులను సిద్ధపరచటంలో వారు ఎంతో కీ రోల్ ప్లే చేసినట్లుగా
మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా మోషే జీవితంలో అయితే మరి పాత నిబంధనలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఎవరు అని అంటే మోజెస్. అయితే ఆ మోషే తన యొక్క జననం, తన బర్త్ టైంలో జరిగిన ఇన్సిడెన్సెస్లో ముగ్గురు ప్రాముఖ్యమైన కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆయన్ని సేవ్ చేశారు. ఒకసారి మనం నిర్గమాకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో 15వ వచనం. మరియు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను చాలండి. సో ఇక్కడ మొట్టమొదటిగా మోషే జన్మించే సమయంలో అక్కడ ఒక భయంకరమైన శాసనం పాస్ అయింది. ఏంటి ఆ శాసనం అని అంటే, మరి మగపిల్లలను చంపేయమని, పుట్టినప్పుడే అక్కడే వారిని హతమార్చమని ఆ టైంలో ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఫరో ఇచ్చిన ఆ ఆజ్ఞ విషయంలో ఫస్ట్ దాన్ని యాక్ట్ చేయాల్సిన వారు ఎవరనంటే మంత్రసానులు. వారిలో షిఫ్రా అండ్ పూయా అనే ఒక ఇద్దరు ఉన్నారు. వీరిద్దరూ మరి ఒక టీమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మంత్రసానులకి రిప్రజెంటేషన్ వాళ్ళు. సో వీళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే బర్త్ టైంలోనే మగపిల్లవాడైతే అక్కడే ఆ బిడ్డని చంపేయండి అని శాసనం పాస్ చేశాడు. ఇండియాలో అయితే రివర్స్ ఉంటుంది, అన్ని చోట్ల కాదులేండి, బట్ కొంచెం అటువంటి సినారియోస్ మనకి ఇండియాలో కనబడతాయి. అందుకనే స్కానింగ్ దగ్గర లాస్ట్ డెలివరీ టైం వరకు ఇండియాలో మీకు చెప్పరు అబ్బాయా అమ్మాయి అని. అదే అమెరికాలో అయితే వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత అదో పెద్ద సెలబ్రేషన్. ఏంటి అని అంటే ఒక బెలూన్స్ తీసుకొస్తారు, లేకపోతే బ్లూ అండ్ పింక్ రెండు పెడతారు, విచ్ వన్ అని ఆ బంధువులందరినీ పిలుచుకుని దే విల్ రివీల్ సో హూ ఈజ్ అంటే బర్త్లో అంటే ప్రెగ్నెన్సీలో గర్భంలో ఉన్న వ్యక్తి ఎవరు, అబ్బాయి అమ్మాయి అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. దే డోంట్ హ్యావ్ మేజర్ ఇష్యూస్, అటువంటి ప్రాబ్లం అక్కడ లేదు. అయితే ఫరో ఎందుకు అబ్బాయిలను చంపేయమన్నాడు అని అంటే, బికాజ్ ఒకవేళ మరి జెంట్స్ యొక్క పాపులేషన్ పెరిగితే, మేల్ పాపులేషన్ పెరిగితే వాళ్ళందరూ కూడా మన మీదకి తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని అణిచివేయటానికి మరి అబ్బాయి అయితే చంపేయమని ఒక శాసనాన్ని పాస్ చేశాడు. ఫరో అంతటి వాడు ఒక బానిసలుగా ఉన్న వీళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ విషయంలో తప్పిపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? షిఫ్రా అండ్ పూయా వారి ప్రాణాలు పోతాయి. ప్రాణాలకు తెగించి రాజుని కూడా లెక్క చేయని వ్యక్తులలో జాబితాలో షిఫ్రా అండ్ పూయా ఉన్నారు. ఇంకొకరు ఎవరున్నారంటే ఎస్తేర్ ఉంది. దే ఆర్ నాట్ కాంప్రమైజ్. భయాలు ఉన్నప్పటికీ కూడా ప్రాణాలకి తెగించి కూడా మరి దేవుని కార్యాల కొరకు సిద్ధపడిన స్త్రీలు బైబిల్లో మనం మరి అటువంటి వారిని మనం చూడగలుగుతాం. ఆ రోజు షిఫ్రా అండ్ పూయా ఆ పిల్లలను చంపలేదు కాబట్టే ఈ బాబు బ్రతికున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరు అని అంటే రెండవ వ్యక్తి యాకోబేదు. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం నుంచి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడు చూచి 3 నెలలు వానిని దాచెను. యాకోబేదు ఆమె పేరు, మోషే తల్లి. ఆ ఇంట్లో
అప్పుడే మరి మోషే జన్మించాడు. ఈ శాసనం పాస్ ఆన్ అయ్యింది. మరి ఒక సైడ్ ఏమో షిఫ్రా అండ్ పూయా వాళ్ళు ఏమీ చేయలేదు. ఆ సమయంలో ఆ పిల్లవాడిని 3 నెలలు జాగ్రత్తగా కాపాడారు. కాపాడిన తర్వాత ఇక ఆ తల్లి అనుకుంది, ఇక నేను కాపాడలేను, ఈ బిడ్డని తీసుకుని వెళ్ళి ఒక జమ్ము పెట్టె చేసి దాంట్లో ఆ పిల్లవాడిని పెట్టి దేవుడే చూసుకుంటాడని ఆ పిల్లవాడిని ఆ యొక్క నైల్ నదిలో వదిలేస్తుంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆ పిల్లవాడిని అలా వదిలివేసి వెళ్తా ఉంటే సరాసరి రాణి గారు చక్కగా ఆ టైంకి అక్కడికి స్నానాలకు వచ్చారు. ఆ సెలయర్ దగ్గరికి అక్కడికి వచ్చిన సమయానికి ఆ పిల్లవాడిని చూసి వాళ్ళు ఎంతో ముచ్చటపడి రాణిగారు పెంచాలనుకుంది. వెంటనే అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన ఉపాయంతో ఆ పిల్లవాడి విషయంలో తన అక్క మిరియాము తను చేసిన పని ఏంటనంటే, మేడం ఈ పిల్లవాడిని పెంచడానికి నీకు ఎవరైనా కావాలంటే నేను చూసి పెడతానని తన తల్లినే తీసుకుని వచ్చి ఆ పిల్లవాడికి మరి సర్వ్ చేసే విధంగా ఎటువంటి సాహసోపేతమైన విషయాలు చూడండి. ఒక సైడ్ ఫరో మాటను లెక్క చేయని షిఫ్రా అండ్ పూయా, మరొక సైడ్ ఏమో 3 నెలల పాటు దాచి ప్రొటెక్ట్ చేయగలిగిన ధైర్యంతో ఉన్న యాకోబేదు, ఇంకొక సైడ్ ఏమో ఇన్ని పరిస్థితులు ఉన్నా సరే కూడా చాలా యుక్తిగా జ్ఞానంతో మరి ఆ పిల్లవాడిని ఫరో ఇంటికి పంపించి ప్యాలెస్లోనే పెంచడానికి ఒక అద్భుతమైన ప్రణాళికని చేయగలిగింది ఎవరు అనంటే మిరియాము. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ యొక్క మోషే జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేశారు. ఇంకా మాట్లాడాలనంటే పెండ్లి కాకుండానే ఎంగేజ్మెంట్ అయిన మరి మేరీ తన యొక్క లైఫ్ అంధకారం అయిపోతుందని తెలిసినా కూడా రక్షకుణ్ణి తను మోయటానికి ఆ యొక్క ఒబీడియన్స్ చూపించడానికి మరియా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఎస్తేరు చనిపోయినా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, ఇదిగో నేను ఆయనతో వెళ్ళి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరి పక్షమున వారి ప్రాణాలకు ప్రతిగా నా ప్రాణాన్ని నేను పణంగా పెట్టడానికి ముందుకు వెళ్తాను అని చెప్పిన ఎస్తేర్. ప్రియులరా, ఎస్, స్త్రీలను ఒక చాలా తక్కువగా చూసే సొసైటీస్ ఉన్నాయి, మేల్ డామినెంట్ సొసైటీస్ ఉన్నాయి. అయితే దేవుడు ఎంత విలువ ఇస్తాడు ప్రతి వ్యక్తికి అనేది మనం గమనించినప్పుడు మన ఎబిలిటీస్ కాదు, మన స్ట్రెంగ్త్స్ కాదు, విశ్వాసంతో దేవుని వైపు చూసే ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు అనేది మనం ఈ యొక్క ఎగ్జాంపుల్స్లో నుంచి మనం గమనించగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ స్ట్రాంగ్ యు ఆర్, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, ఎంత మరి బలమైన కార్యాలు నువ్వు చేయగలవు, ఎంత సాహసోపేతమైన కార్యాలు నువ్వు చేయగలవు అనేది కాదు, కానీ అత్యల్పమైన బలహీనులైన వారిని కూడా దేవుడు వాడుకుని తన గొప్ప కార్యాలు జరిగించగలడు అనేది ఈ యొక్క విషయాల్లో నుంచి మనం చూడగలుగుతాం. అటువంటి కోవలో నూతన నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి ఎవరు అనంటే మేరీ మ్యాగ్దలేన్. ఆమె పేరుకి ఒక టైటిల్ నేను పెట్టాను, ఏంటి అనంటే ఏ కమిటెడ్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు విషయంలో ఫుల్ కమిట్మెంట్తో నడిచిన వ్యక్తి ఎవరు అనంటే మేరీ మాగ్దలేన్. ఇవాళ రేపు చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు, కానీ వచ్చిన వాళ్ళు స్థిరముగా దేవునిలో వాళ్ళ యొక్క జీవిత కాలము ప్రభువుని వెంబడించేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కమిటెడ్గా ప్రభువుని వెంబడిస్తున్నారు? ఈ లోకంలో లోక ఆశల్లో మరి డైవర్ట్ అయిపోయే గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో మేరీ మ్యాగ్దలేన్ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఆమె చూపించింది. మొట్టమొదటిగా తన యొక్క రక్షణ గురించి మనం చూద్దాం. షీ వాజ్ సేవ్డ్, విడుదల పొందింది. మొట్టమొదటిగా చూడండి 2వ వచనంలో, 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా. ఏంటి తన యొక్క ఆరంభం? యేసు ప్రభు వారి దగ్గరికి ఎలా వచ్చింది అనంటే ఆమెకి
7 దెయ్యాలు, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు ప్రభువుని వెంబడించారండి. మనకి 12 మంది శిష్యులు వెంబడించారనే ఎక్కువ చూస్తాం. ఎందుకని? కొంతలో కొంత మేల్ డామినెంట్ సొసైటీ. కానీ అక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువారి యొక్క ఆరంభ పరిచర్యలో చాలామంది స్త్రీల పేర్లు ఉన్నాయి. వారు మరి దేవుణ్ణి వెంబడిస్తూ శిలువ మరణం సమయమే కాదు, తిరిగి లేచిన తర్వాత కూడా మొట్టమొదటిగా స్త్రీలకే కనబడి ప్రభు మరి వారి విషయంలో వారితో పాటు కలిసి ఆ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించాడు. ఇక్కడ రాస్తాడు, 7 దెయ్యములు వదిలిపోయిన మరియా, మగ్దలేనే అనబడిన మరియా. యాక్చువల్గా మగ్దాల అనే ప్లేస్లో నుంచి ఈ మరియా వచ్చింది కాబట్టి ఆమెకు ఇవ్వబడిన పేరు ఏంటంటే మగ్దలేనే మరియా అనే పేరు పెట్టారు. మరియలు చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ చూడాలని అంటే మగ్దలేని మరియా, మార్కు తల్లి మరియా, తర్వాత ఇక మామూలు మరియా అంటే యేసేపు తల్లి అయిన మరియా. సో మరియలు చాలామంది ఉన్నారు. యూజువల్గా ఒక్కొక్క సొసైటీలో కొన్ని పేర్లు వెరీ పాపులర్ పేర్లు ఉంటాయి. గ్రేస్లు, మేరీలు, మర్సీలు, చాలామంది ఎక్కువ మంది ఉంటారు, బ్యోలాలు. అయితే ఆమె పరిస్థితి ఎలా ఉందనంటే 7 దెయ్యములు. కొంతమంది ఏమంటారంటే 7 అనే నెంబరు కరెక్ట్గా 7 అని కాదు, కానీ 7 అనేది ఒక సంపూర్ణత అంటారు. సంపూర్ణత అంటే ఫుల్ అని చెప్పాలంటే 7 నెంబర్. పరిపూర్ణత అంటే 10, 12కి ఒక మీనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ అంటారు ఆమె లైఫ్ కంప్లీట్గా దెయ్యములతో మరి వేధింపబడుతున్న వ్యక్తి అని అంటారు. ఒకవేళ నెంబర్గా తీసుకుంటే 7 అనే నెంబర్ తీసుకుని మరి సేనాదెయ్యం పట్టినోడికైతే ఎంతమంది కౌంట్ వేశారు? మేము చాలామంది అన్నాడు, సేనా అన్నాడు. నెంబర్ ఏమని చెప్తారని అంటే అక్కడ పందులు ఎన్ని చనిపోయినాయి? 3,000 మంది, 3,000 పందులు. సో అందుకని పందికి ఒకటేసుకున్న 3,000 దెయ్యాలు వాళ్ళలో ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనకి ఎన్ని దెయ్యాలు పట్టినాయి అనేది కౌంట్ కాదు. కౌంట్ ఏంటి, పాయింట్ ఏంటి అని అంటే తన యొక్క స్థితి ఎలా ఉంది అనేది మనం గమనించాలి. ఆ టైంలో తను మరి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉంది? దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు? సేనా దెయ్యం పట్టిన వాళ్ళు చూస్తే అర్థమైంది. వాడు ఎట్లా ఉన్నాడనంటే తన యొక్క శరీరాన్ని గీచుకుంటా ఉన్నాడు, తన యొక్క లైఫ్ని ఒక అసాధారణంగా జీవిస్తున్నాడు. ఇంకా చెప్పాలని అంటే సొసైటీలో ఒక నార్మల్ లైఫ్ అయితే వాళ్ళు లీడ్ చేయట్లేదు. అటువంటి నార్మల్ లైఫ్ లేని ఒక మరి క్లిష్టమైన పరిస్థితిలో ఈ స్త్రీ ఉంది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన స్త్రీలలో వ్యాధులతో వచ్చారు, అపవిత్రాత్మలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానా దేశం నుంచి వచ్చిన ఒక స్త్రీ తన కుమార్తె అపవిత్రాత్మతో బాధపడుతుందని వచ్చి ప్రభువుని ప్రాధేయపడింది, స్వస్థత పొందుకుంది. తర్వాత ఇక్కడ మగ్దలేని మరియని మనం చూస్తాం. తర్వాత ఈవెన్ బైబిల్లో ఇంకొక చోట చూస్తాం, అపోస్తల కార్యములలో పౌలు శీల వెళ్తా ఉన్నప్పుడు అక్కడ పుతోను అనే ఒక దెయ్యం పట్టిన ఒక ఆమెని సోది చెప్పించడానికి వాడుకుంటా ఉన్నాడు ఆ వ్యక్తిని. సో అటువంటి మరి వ్యక్తులు బైబిల్లో మనం గమనిస్తాం. వారి గ్రూప్లో ఉన్న ఒక వ్యక్తి ఎవరనంటే ఈ మగ్దలేని మరియా. ఈరోజు దెయ్యాలు కనబడవు, కానీ ఈరోజు చాలామంది వారి జీవితాల్లో అనేకమైన వ్యసనాలు. మగ్దలేని మరియా అంటే ఓన్లీ సిస్టర్స్కి చెప్తున్నాను కాదు మెసేజ్, ఇది అందరికీ సంబంధించిన స్పిరిచువల్ బ్యాటిల్. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈ దెయ్యాలు కాదు కానీ అనేకమైనవి మనుషులను పట్టుకుని వాళ్ళ జీవితాల్లో పాపము, వాళ్ళ జీవితాల్లో మరి ఫలభరిత జీవితాన్ని జీవించలేని పరిస్థితుల్లో అనేకమైనవి మనకి టైస్ వేసుకుని ఉన్నాయి. అటువంటి కొన్ని మనం ఆలోచన చేస్తే రిలేషన్షిప్స్, తర్వాత మొబైల్ ఫోన్, అంత మాత్రమే కాదు మరి డిఫరెంట్ ఎడిక్షన్స్.
ఇవాళ రేపు అమీర్పేట, ఎస్ఆర్ నగర్ లాంటి ప్రదేశాల్లో చాలా ఎక్కువ మంది యవనస్తులు ఉంటారు. హాస్టల్స్లో ఉంటారు. బంధువులకి మరి వాళ్ళ యొక్క సొంత ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు. ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది గమనించేది ఏంటనంటే అనేకమైన వ్యసనాలకు బానిసలు అయిపోతూ ఉన్నారు. కొంతమంది రిలేషన్షిప్స్లో మరి డిస్టర్బ్ అవుతున్న వాళ్ళు ఉంటే, కొంతమంది కొన్ని చెడు అలవాట్లకి మరి బానిసలైపోతున్న వారు లేకపోలేరు. త్రాగుడు, జూదాలు, మొబైల్ యాప్స్లో మరి డిఫరెంట్ గేమ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు. ప్రియమైన వారులారా, ఈరోజు ఇవన్నీ కూడా థ్రిల్లింగ్గా అనిపిస్తున్నాయి, కానీ ఈ థ్రిల్ చేసేవన్నీ ఒకరోజు నిన్ను కిల్ చేస్తాయి. ఓ మంచి స్టేట్మెంట్ రాస్తారు మెయిన్ హైవేస్లో, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. బైబిల్లో మనం ఇంకొంచెం మాడిఫై చేసి ఏం రాసామంటే సిన్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. సిన్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. అది చేస్తూ ఉన్నప్పుడు, ఆ పాపంలో నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు అది నీకేమనిపిస్తుంది అంటే ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. పాపానికి సంబంధించిన ఏదైనా అంతే మరి ఆనందాన్ని అనుగ్రహించేట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అది ఒక ఎర. ఎట్లాంటిదని అంటే, ఒక చేపను పట్టుకోవటానికి గాలం వేసినప్పుడు ఆ గాలానికి ఏం పెడతాడు? ఎర పెడతారు. మంచి ఫ్లెష్ ఒకటి పెట్టి దాని ముందు ఇలా వేసి ఇట్లా 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 అంటూ ఉంటే కళ్ళెదురు అట్లా మెనుగుతూ ఉంటుంది అనమాట. వావ్, వాట్ ఏ ఫుడ్ ఇట్ ఈస్ అని వెంటనే స్పీడ్గా వచ్చి ఆ చేప దాన్ని క్యాచ్ చేయడానికి పట్టుకున్నప్పుడు వెంటనే దాని అంగిట్లో లోపల ఉన్న ముళ్ళు లోపలికి గుచ్చుకుంటుంది. నిజమే, పాపం కూడా అటువంటి మరి పర్యవసానాలు ఉంటాయి. బయటికి నిన్ను మభ్య పెడుతుంది, బయటికి నీకు చాలా ఆనందకరంగా కనబడుతుంది అది. కానీ ఒక్కసారి నువ్వు దానికి వెళ్ళిన తర్వాత, ఆ ఉచ్చులో ఇరుక్కున్న తర్వాత అదొచ్చి నిన్ను గుచ్చి వేస్తా ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, దీని యొక్క భయంకరం ఇంత దారుణంగా ఉందా. కొన్నిసార్లు దాని నుంచి బయటికి రాలేరు. చెడని తెలుసు కానీ చేయలేకుండా ఉండలేరు. పాపం యొక్క స్వభావం ఇది. ఆ రోజు మగ్ధలేని మరియ పరిస్థితి ఎలా ఉంది అంటే, తను బయటికి రాలేని పరిస్థితి, తను వాటన్నిటిలో మునిగిపోయింది. అటువంటి బంధకాల మధ్యలో ఉన్న ఆ మేరీ మ్యాగ్దలేని యేసు ప్రభువారు ఆమెను విడిపించారు. ప్రియులరా, ఎటువంటి బంధకాల నుంచి అయినా విడిపించగలిగిన వ్యక్తి ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్నిసార్లు మరి పిసి వర్గీస్ అంకుల్ రీసెంట్గా చనిపోయారు కదా. ఆయన మెసేజ్ చెప్తూ వెళ్తా ఉన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో సువార్త చెప్పిన తర్వాత కొంతమంది వచ్చి ఆయన కలవటానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో యవనస్తులు చెప్పుకునే బాధలేంటో తెలుసా? ఇదిగో, నేను పలానా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాను, నేను బయటికి రాలేకపోతున్నాను. ఎలా నేను బయటికి రావాలి? చాలాసార్లు ప్రయత్నం చేశాను, దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఫ్రెండ్స్, టుడే ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో అది ఎటువంటి ఎడిక్షన్ నిన్ను పట్టుకునుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటనంటే, దేవునికి నువ్వు సమయం ఇస్తూ, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి, నీ ఉన్న స్థితిలో ప్రభువా నాకు సహాయం చేయండి అని నీవు ఆయన మీద ఆధారపడితే వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. మన ప్రభు శక్తిమంతుడు. ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ మధ్యలో ఎంఎన్ రవికుమార్ అన్న అక్కడ వర్తమానం చెప్పిన తర్వాత ఒక గర్ల్ వచ్చి అడుగుతా ఉందంట, నేను మరి చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, కానీ నాకు కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రగ్స్ తీసుకోవటం అలవాటైంది. ఐ స్టార్టెడ్ టేకింగ్ డ్రగ్స్, బట్ బయటికి రాలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటారు? కెన్ జీసస్ హెల్ప్ మీ? యేసు ప్రభు ఏమైనా హెల్ప్ చేస్తారా అని చెప్పినప్పుడు
బైబిల్లో నుంచి అనేకమైన వచనాల్లో నుంచి చెప్పి, అమ్మా స్టిల్ యూ హ్యావ్ ఎ హోప్, దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు అని చెప్పి ఆమె కొరకు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అద్భుతంగా తను మరి ప్రభువుని తెలుసుకుంది. ఆ తర్వాత అడిక్షన్స్ నుంచి బయటకు వచ్చింది. ఓ చక్కని పరిచర్య దేవుని కొరకు సాక్షిగా నిలబడి చేస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు మన లైఫ్ని పాడు చేసే వాటికి మనం సమయాన్ని ఇవ్వకండి. మన యొక్క లైఫ్ని, మన యొక్క టెస్టిమనీని, క్యారెక్టర్ని పాడు చేసే వాటిలో నిమగ్నం అవ్వకండి. అది ఈ లోకం యొక్క అట్రాక్షన్స్ నిన్ను ఒకవేళ లాగుతున్నప్పటికి కూడా బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు బీ సపరేటెడ్. పరిశుద్ధంగా నీవు జీవించటానికి నువ్వు అప్పగించుకోవాలి. దేవుడు నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. మొట్టమొదటిగా షీ వాజ్ సేవ్డ్. రెండవది చూసినట్లయితే షీ ఫాలోడ్. ఆమె ప్రభుని ఎలా వెంబడించిందండి? చూడండి, అక్కడ మనం కొన్ని మాటలు చూద్దాం. బైబిల్లో మగ్దలేని మరియా తన యొక్క మరి జీవితంలో ప్రభుని వెంబడించిన విధానం చూసినట్లయితే మత్తయి సువార్త, యోహాను సువార్త యోహాను సువార్తలో 20వ అధ్యాయము 21వ అధ్యాయాల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి 27లో కూడా కొన్ని మాటలు ఉంటాయి, నేను చదువుతున్నాను. నేను మొదటిగా మత్తయి సువార్త 27:55 చదువుతున్నాను. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిది. యేసునకు ఉపచారము చేయుచు గలిలే నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ఆ తర్వాత మరి 62లో చూడండి, 61లో కూడా మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత, సరే అదంతా మనకి తర్వాత చూద్దాం. అక్కడ మనం ఒక పేరు రిపీటెడ్గా వినిపిస్తుంది. ఎవరు అనంటే మగ్దలేని మరియా. ఆ తర్వాత యోహాను సువార్త 22 దగ్గరికి రండి. మొదటి 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున ఇంకా చీకటిగా ఉండినప్పుడు మగ్దలేని మరియయు పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసుని ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. ఆ తర్వాత మరలా మీరు చూస్తే 11లో, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుకతుటి తిరిగి యేసు నిలిచి ఉండట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారిని వెంబడించిన విధానం చూసినప్పుడు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి నడిచారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారిని పట్టుకున్నారో వెంటనే వాళ్ళందరూ కూడా పారిపోయారు.
ఒక ఆయన అయితే మార్కు బట్టలు కూడా ఉన్నాయో లేదో తెలియదు, ఫరార్. ఇంకొక ఆయన మరి యోహాను ఒక్కడు మాత్రం ఉన్నాడు. మిగిలిన శిష్యులందరూ పారిపోయారు. వాళ్ళందరూ పారిపోయిన తర్వాత ఆ సిలువ ప్రయాణంలో ఆయనతో పాటు నడుస్తూ చివరికి సిలువ దగ్గరకు వచ్చి ఆయనను చూస్తూనే ఉండి సమాధిలో పెట్టే టైంలో కూడా అత్తరు పూసి ఆయన సమాధిలో పెట్టిన తర్వాత మళ్ళా ఆ సమాధి దగ్గర కూర్చునింది. తెల్లారి పొద్దునే ఆమె చూసింది. చూసిన తర్వాత ఆమె ఇంట్లో ఎట్టుందనంటే ఇల్లు మర్చిపోయింది. సమాధి దగ్గరకు వస్తుంది, వెళుతుంది ప్రభువుని చూడటానికి. ఉదయమునే వచ్చింది, ఆ సమాధి తెరవబడిట చూసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ శిష్యులు చెప్పింది. వచ్చారు, చూశారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ ఒక్కదే అక్కడ కూర్చున్నది. పేతురుకి యోహానికి ఏమయ్యాడో అర్థం కాల. వాళ్ళు కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రం నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో అని అక్కడే కూర్చుని ఆమె ఏడుస్తూనే ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, దేవదూతలు ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఎవరనంటే శిష్యులతో కాదు, మగ్దలేని మరియతో మాట్లాడాడు. సజీవులలో నువ్వు ఎందుకు ఎదుగుతున్నావమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఆయన లేచి ఉన్నాడు అని చెబితే అయినా ఆమెకి బాధతోనే ఉంది. ఆ టైంలో ప్రభు వచ్చి అన్నాడు, అమ్మా అని ప్రభు ఎప్పుడైతే పిలిచాడో ఆ తర్వాత సంభాషణలో ఫైనల్గా ప్రభు అని ఆమె గుర్తుపట్టి వెంటనే ఆయన ముందు సాగిలపడింది. ఫస్ట్ తిరిగి లేచిన క్రీస్తును చూసిన వ్యక్తి ఎవరనంటే మగ్దలేని మరియ. ఎందుకని అటువంటి ఆధిక్యత ఆమె పొందుకుంది? ఆ సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరు? తిరిగి లేచి ఉన్నాడని అని చెప్పింది ఎవరనంటే మగ్దలేని మరియ. ఎందుకని దేవుడు అటువంటి అవకాశాన్ని ఆమెకి ఇచ్చాడు? కారణం ఏంటో తెలుసా? షీఈస్ కమిటెడ్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. కష్టమైన నష్టమైన అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వెంబడించటానికి ఆమె తీర్మానం తీసుకున్న వ్యక్తి. మొట్టమొదటిగా 7 దెయ్యములు పట్టబడిన ఆ స్థితిలో నుంచి విడిపించబడింది, రక్షణలోనికి వచ్చింది. కానీ రక్షించబడిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఇవాళ రేపు చాలామంది రక్షణ కార్యం జరుగుతుంది, ప్రభుని విశ్వాసంతో ముందుకు వస్తారు, ఆ తర్వాత ఆయన్ని వెంబడించే విషయంలో కనబడరు. కొంచెం కష్టం వస్తే కనబడరు, కొంచెం ఇబ్బంది కలిగితే కనబడరు. ఎందుకు అనంటే బికాజ్ వాళ్ళకి దేవుని నుంచి వచ్చే కంఫర్ట్స్ కావాలి, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు కావాలి. కానీ దేవుని వెంబడించడంలో కష్టమైన నష్టమైన ఆయన్ని వెంబడించాలనే తీర్మానం చాలామంది విశ్వాసుల్లో ఉండదు. మగ్దలేని మరియ ప్రభుని ఏ విధంగా వెంబడించిందనంటే భయానకమైన పరిస్థితుల మధ్యలో యేసు ప్రభువుని హింసించుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె ప్రభువుని విడిచిపెట్టలేదు. 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేసినప్పుడు 10 మందిలో ఎంతమంది వెనక్కి వచ్చారండి? ఒక్కళ్ళే వచ్చారు. మిగిలిన 9 మంది ఏమైపోయారు? ఏమయ్యారో తెలుసా? మాకు స్వస్థత వరకే యేసు ప్రభు కావాలి, ఇక మిగిలిన ప్రయాణం మేము జీవించుకుంటాం, మాకు అవసరమైనప్పుడే క్రీస్తు కావాలి, అన్ని సమయాల్లో అవసరం లేదు అని చెప్పకనే చెప్పిన భాష్యం అది. అంతేనంటారా? ఒక్కడే ఎందుకు వచ్చాడు? అప్పుడు ప్రభు అన్నాడు, మరి మిగిలిన 9 మంది బాగవలేదా అంటే బాగయ్యారు, బాగవటంలో ప్రాబ్లం లేదు, కానీ బ్యాక్ రావాలనుకోవట్లేదు, వాళ్ళు ప్రభువుని వెంబడించాలనుకోవట్లేదు. ఈ ఒక్కడే ఎందుకు వచ్చాడనంటే ఇంతకాలం ఈ వేదనలో కన్నీటిలో కుంగిపోయిన నాకు ఒక విడుదలనిచ్చావు, నిన్ను ఆరాధించి నిన్ను వెంబడించాలని వచ్చాను. ఈరోజు ఎవరిలో అయితే అటువంటి డీప్ కన్ఫెషన్, విరిగి నలిగిన హృదయంతో పాప స్థితిలో నుంచి బయటకు వస్తారో
అటువంటి వ్యక్తుల జీవితాల్లో ఏముంటుందనంటే తీవ్రమైన కోరిక, దేవుని వెంబడించాలి, దేవుని కొరకు జీవించాలి. పై పై భక్తి నిన్ను లోతైన కమిట్మెంట్లోకి తీసుకుని వెళ్ళలేదు. వ్యక్తిగతమైన అనుభవమే నిన్ను దేవునిలో కట్టగలుగుతుంది. ఎంతమందికి అటువంటి వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉన్నారు చెప్పండి? ఎటువంటి మరి వ్యక్తిగతమైన అనుభవం ఎవరైతే కలిగి ఉంటూ ప్రభుని వెంబడిస్తారో వారు దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉండగలుగుతారు. ఒకసారి కొన్ని మాటలు మనం చదువుదాం. మత్తయి సువార్త 16:24 యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏంటో మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే చూడండి. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. ఇక్కడ ప్రభు అన్నాడు, నన్ను వెంబడించాలనుకునేవారు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఏమని రాస్తాడంటే ఇంగ్లీష్లో చూడండి, ఇఫ్ ఎనీ వన్ వుడ్ కమ్ ఆఫ్టర్ మీ లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. డినై యువర్ సెల్ఫ్. సెల్ఫ్ను డినై చేసుకోవాలి. మనకి సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కంఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మన యొక్క సెల్ఫిష్నెస్ అనేది చాలా ఎక్కువగా మనలో కూడుగట్టుకుని ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. ఏంటి డినై అంటే? ఫర్ ఎగ్జాంపుల్, దేవుని పని ఒకటి ఉంది, ఇంకొక సైడు నీ హృదయం ఇంకొక వైపుకు లాగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దేనికి ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలి? అక్కడ అంటాడు, డినై మై సెల్ఫ్. నన్ను నేను పక్కకు పెట్టి నీకు నేను ఎస్ చెప్తాను అని రాగలగటం. ప్రియమైన వారలారా, కొన్నిసార్లు దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి కొన్ని కంఫర్ట్స్ నిన్ను అట్రాక్ట్ చేస్తాయి, కొన్ని డిజైర్స్ నిన్ను ఈడ్చుకుని వెళ్తాయి. ఆ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? డినై యువర్ సెల్ఫ్ బట్ సే ఎస్ టు గాడ్. దేవుని వాక్యంలో, దేవుని యొక్క సన్నిధిలో కనబడటానికి నువ్వు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది నిన్ను డైవర్ట్ చేస్తూ ఉంటారు. యాత్రికుని ప్రయాణం చాలా చక్కగా ఉంటుంది. యాత్రికుని ప్రయాణంలో ఆయన ఆరంభించినప్పుడు డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వస్తారు. ఫస్ట్ ఎవరు వస్తారు? ఒకళ్ళు సరే, ఫస్ట్ కాకపోయినా వచ్చే గ్రూప్ ఎవరెవరు వస్తారు? చెంచలుడు వస్తాడు అనమాట. పేర్లు భలే పెడతాడు తెలుగులో. చెంచలుడు అంటే స్థిరత్వం ఉండదు వాడికి. సో ఆయనకి వెంటనే పక్కకు తీసుకెళ్తుంటాడు. కొంచెం కష్టం రాగానే టక్కుమని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. చెంచలుడు అంటే కష్టం రాగానే టక్కుమని వెనక్కి వెళ్ళిపోతాడు. అట్లా డైవర్ట్ చేసే వాళ్ళు వస్తారు, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు. నీ ప్రయాణాన్ని పక్కకి మరి నడిపించే వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే ప్రభుని వెంబడిస్తున్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి అని అంటే యేసు వైపు చూచు నిన్ను నువ్వు నీ సెల్ఫ్ని తృణీకరించుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. యంగ్ లైఫ్లో, యవ్వన దశలో ఇది చాలా కష్టం. అందుకనే బైబిల్లో అంటాడు, యవ్వన దశలో ఆయన కాడి మోయట ఎంతో మేలు అని అంటాడు. క్యారీయింగ్ ద యోక్ ఆఫ్ క్రైస్ట్. అందరిలాగా నువ్వు జీవించాలి, అన్ని ఎంటర్టైన్మెంట్ నువ్వు కలిగి ఉండాలని నువ్వు వెళ్తున్నప్పుడు అవి దేవునికి ఇష్టము లేనివి నీ కళ్ళెదురున్నప్పుడు దాన్ని నువ్వేం చేయాలనంటే డినై చేయాలి. సే నో. నేను దీంట్లో ఇన్వాల్వ్ కాలేను,
దీంట్లో నన్ను నేను అప్పగించుకోలేను. యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఉంటున్న రూమ్మేట్స్ మధ్యలో కొన్నిసార్లు నీ విశ్వాస జీవితం పరీక్షించబడుతుంది ప్రియులారా. ఇఫ్ యు ఆర్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే దేవుని మహిమకరంగా నీవు జీవించాలి. కొన్నిటికి నో చెప్పాలి. ఇక్కడ మేరీ మ్యాగ్దలేన్ వెంబడించిన విధానం చూసినప్పుడు ఎట్లా అంటే తన సెల్ఫ్ని డినై చేసుకుని కంప్లీట్గా ప్రభువే అని కష్టాల మధ్యలో కూడా నిలబడి ఆయన వైపు చూస్తూ ఆమె నడిచింది. ఇంకా మనం కొన్ని విషయాలు మనం చూసినప్పుడు లూకాసు వార్తలో కూడా ఇదే మాట రాస్తాడు 9:23. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, చదవండి, ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభు వారు పిలిచినప్పుడు వెంబడించే విషయంలో సాకులు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కడ ఉంటుంది ఆ వచనాలు? ఇది లూకాసు వార్త 9th చాప్టర్లోనే మనం ఇక్కడ చూస్తాం. రండి 53 దగ్గరకు రండి. 57వ వచనం. వారు మార్గమున వెళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరిలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొంటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరొకనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పారు. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటినున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఇక్కడ 3 రకాల పీపుల్ ఉంటారు. ఒకరిని ప్రభు అన్నాడు, నీవు నన్ను వెంబడించమన్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానని చెప్తున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళి కొంచెం సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఫైనల్గా అక్కడ ప్రభు అంటాడు, ఈ ముగ్గురులో ఎవరు వెంబడించినట్లుగా మరి మనం గమనించలేం. కొన్నిసార్లు దేవుని వెంబడించడంలో కుంటి సాకులు చెప్తూ ఉంటాం. ప్రభు మనల్ని పిలిచినప్పుడు, ప్రభువు మనల్ని బలపరుస్తున్నప్పుడు, నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో కొన్నిసార్లు కుంటి సాకులు చెబుతూ మనం ఎస్కేప్ అవుతూ ఉంటాం అన్నమాట. ఏంటి అని అంటే, చిన్న చిన్న కారణాలు, ఎవరో వచ్చారనో, ఏదో మీటింగ్ ఉందనో, లేకపోతే ఇంకొక చోటకి ఎక్కడికో వెళ్ళాలనో. చూడండి, ప్రభువుని వెంబడించడంలో కమిట్మెంట్ ఎట్లుండాలనంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సాక్రిఫైస్ సమ్ ఆఫ్ ద థింగ్స్, కొన్నిటిని సాక్రిఫైస్ చేసుకుని దేవుని యొద్దకు వచ్చేవారుగా మనం ఉండగలగాలి. కొన్నిసార్లు కొన్ని యూత్ మీటింగ్స్ ఉంటాయి, 2-3 days. ఆ టైంలో కొంతమందిని బాగా ప్రార్థన చేస్తూ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారని అంటే, భలే రీజన్ చెప్తారు, అన్న ఇంటికి వెళ్తున్నానన్నా. నువ్వు ఇంటికి చాలాసార్లు వెళ్ళొచ్చు, కానీ ఈ వయసులో నీవు ఎదగవలసిన సమయంలో దేవుని యొక్క మాటలు నువ్వు విని కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకుంటే అది నీకు చాలా మంచిది. ఆ కాడి ఎత్తుకోవటం చాలా మంచిది. అందుకనే బైబిల్లో వెంబడించటాన్ని ఎట్లా అంటే కాడి ఎత్తుకోవటం గురించి మాట్లాడాడు. నా యొద్ద నేర్చుకుని, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునేడని ప్రభు చెప్పాడు. ఏంటండి? నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమన్నాడు. కొన్ని గేదెల్ని అంటే ట్రైన్ చేసేటప్పుడు ఎద్దుల్ని
పెద్దదానికి చిన్నదాన్ని కడతారు. ఎందుకు అని అంటే పెద్దదానికి చాలా దెబ్బలు పడి చాలా నేర్చుకుని ఒక ట్రాక్లో ఉంటుంది. కొత్తదాన్ని తీసుకుని వచ్చి దాన్ని కట్టిన తర్వాత దానికి ఇట్లా వెళుతూ ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా? పక్కనే పచ్చగా గడ్డి కనపడుతుంది. అనగానే ఇలా విడిపించుకుని వెళ్ళి తినాలనుకుంటుంది. కానీ ఈ పక్కనున్న పెద్దది ఏం చేస్తా తెలుసా? అట్లానే నిలబడి ఉంటుంది. కట్టేసి ఉంటుంది కాబట్టి కాసేపు గింజుకుని ఇక లాభం లేదు, వదిలేటట్లేదని మళ్ళీ కొంచెం ముందుకెళ్తుంది. మళ్ళీ ఇంకొంచెం వెళ్ళిన తర్వాత ఇంకొక డైవర్షన్. ఇంకొన్నిసార్లు ఈ మెడ రాపిడికి ఇష్టం ఉండదు, ఇదిలించుకోవాలని ట్రై చేస్తుంటుంది. కానీ ఆ పక్కనున్న సీనియర్ ఏం చేస్తారంటే, నేను కూడా ఇట్లానే చాలాసార్లు ఇదిలించుకున్నాను, ప్రాసెస్ ఇదే, కొంత టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ టైం, మెల్లగా మెల్లగా అది కూడా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఇట్ అండర్స్టాండ్ హౌ టు వాక్. దేవుని యొక్క కాడి ఎత్తుకుని మనం ఆయన యొద్ద నేర్చుకోవటం మనకు కావాలి. ఈరోజు 5 నిమిషాలు వాట్సాప్ చూడకుండా, యూట్యూబ్ చూడకుండా ఉండలేకపోతున్న యూత్ ఇది. ఈరోజు గంటసేపు ప్రసంగం పెద్ద పర్వతం ఎత్తుకున్నట్లుగా ఉంటుంది కొంతమందికి. నిజమే. కొన్నిసార్లు యవన దశలో ఉన్నప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళి కూర్చుని, ఫస్ట్ మీటింగ్స్ అయితే, ఆ యూత్ మీటింగ్లో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అసలు ఏమి ఇబ్బంది పడ్డానో. ఫస్ట్ మార్నింగ్ అన్నారు, పాటలు మొదలు పెట్టారు. సరే, పాటలు అయిపోయిన తర్వాత మెసేజ్ అన్నారు. మధ్యలో ఏమైనా బ్రేక్ ఇస్తారంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ యూత్ మీటింగ్, మళ్ళీ సాయంత్రం షార్ట్ బ్రేక్ అనే లోపల బ్రేక్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం మీటింగ్. అబ్బా, 4 మెసేజ్ల, పాటలు, సాక్ష్యాలు, ఇంకా యాక్టివిటీస్ కూడా లేవు. ఇవాళ రేపు చాలా యూత్ మీటింగ్స్లో బోల్డని గేమ్స్ అవన్నీ పెడతారు. కానీ ఆ టైంలో అవన్నీ చూసి మనకేమో కాలు నిలవని బ్యాచ్, ఫుల్గా తిరిగే టైపు. 3 రోజులు యూత్ మీటింగ్ అని ఒక్క చోట కూర్చోబెడితే అది ఎట్లుందనంటే నరకంలో ఉంది. కానీ మెసేజ్ ఏందనంటే నరకంలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏంటి అనేది మెసేజ్. నిజమే. ఆ 3 రోజులు ఆ ఇబ్బంది ఉంది. కానీ వన్స్ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ ప్లేస్ని విడిచిపెట్టబుద్ధి కావట్లేదు, ఆ సహవాసాన్ని విడిచిపెట్టబుద్ధి కావట్లేదు, ఆ దేవుని మాటలు ఇంకా వినాలి అనే ఆశ పోవట్లేదు. ఇంకా కొంచెం మాట్లాడాలని అంటే దేవుని ఎరగని అప్పటి వరకు వేరే టాపిక్లు మాట్లాడే స్నేహితుల దగ్గర ఆ ప్రభు గురించి మాట్లాడటానికి ఆసక్తి మరింతగా రేకెత్తించబడతా ఉంది. ప్రియులారా, వెంబడించటం అని అంటే దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, మార్పు ఉంది. నీ డైరెక్షన్ మారాలి, నీ మాటలు మారాలి, నీ యొక్క గోల్ మారాలి, నువ్వు టైం స్పెండ్ చేసే ఆ ప్రాక్టీస్ మారాలి. దేర్ షుడ్ బి ఏ బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి నీ జీవితంలో. అదే వెంబడించడం అంటే. అంతేకాని మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకోవటం, మనల్ని మనం మోసం చేసుకోవటం. 3వదిగా మనం చూసినట్లయితే షీ సర్వ్డ్, ఆమె ఉపచారం చేసింది. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం చదువుతారా? చాలు. అక్కడ ఏమనంటే, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి. దే సర్వ్డ్ గాడ్.
యేసు ప్రభు దగ్గర మొట్టమొదటిగా ఆమె ప్రభువుని తెలుసుకుంది. ఆ యొక్క దెయ్యముల నుంచి విడిపించబడింది. విడిపించబడిన తర్వాత ఆమె చేసిన కార్యం ఏంటనంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళితే, మొదటి వచనంలో చదవండి, 8వ అధ్యాయం మొదటి వచనమే. ఉమ్, ఉమ్. చాలండి. గ్రామాలు తిరుగుతున్నప్పుడు, అక్కడికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వారితో పాటు వెళ్ళి ఆ యొక్క పనుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఎవరనంటే మగ్దలేని మరియా. నాకు ఈరోజు కూడా ఒకళ్ళు చాలా ఎగ్జాంపులరీగా అనిపిస్తుంది మన సహవాసాల్లో. ఎవరు అనంటే, మీలో కొంతమందికి ఎవరు జ్ఞాపకం వస్తున్నారో తెలియదు కానీ, అంటే ఇక్కడ సహవాసం కాదు, ఓవరాల్ జైన్ ఫెలోషిప్స్లో జోసెఫ్ అని వాళ్ళ అమ్మగారు, తల్లి అంటాం కదా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తానంటే, అంత వయసులో కూడా ఎవరో పిలిస్తే వెళ్ళదండి. సొంతంగా పలానా చోట సహవాసం స్టార్ట్ చేశారంటే, అక్కడ ఎవరెవరు వస్తున్నారు అన్నీ తెలుసుకుని వాళ్ళ గృహాలకు వెళ్ళి దర్శించి ప్రార్థన చేసి వస్తుంది. ఎంత దూరమైనా మచిలీపట్నంలో క్యాంప్ పెట్టని వచ్చి అక్కడ వెంటనే ఫుడ్ అరేంజ్మెంట్స్లో వాటన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్లో మీటింగ్స్ అనండి వచ్చేస్తుంది. బైపాస్ సర్జరీ జరిగినా మళ్ళీ వచ్చేస్తుంటుంది. ఎక్కడికి వెళితే అక్కడికి ఏదో ఒక పని, వంట దగ్గర, అక్కడ ఇక్కడ, ఆ ఎండల మధ్యలో చెమటలు గారుకుంటా షీ డూ లాట్ ఆఫ్ వర్క్. కొంచెం స్పెసిఫిక్గా చెప్పాలనంటే, వాళ్ళ అబ్బాయి ఫౌండర్, చర్చ్ స్టార్ట్ చేసిన ఆయన. మరి చాలా ప్రివిలేజ్డ్ ప్లేస్ ఉంటుంది, కానీ తను ఎప్పుడు కూడా తీసుకోకుండా ఆల్వేస్ సర్వింగ్ లైక్ ఎనీథింగ్. నాకు ఆ ఆరంభ దినాల మీటింగ్స్లో, యూత్ మీటింగ్స్లో కానీ డిఫరెంట్ క్యాంప్స్లో పెట్టినప్పుడు, అక్కడ ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరనంటే చాలా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు. కూర్చుని వాళ్ళు వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ టెంట్ కింద కూర్చుని ఆ ఎండలో అవన్నీ కట్ చేసి మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసి, వీళ్ళు దేవుని కొరకు దేవుని తెలుసుకోవాలి, దేవుని కొరకు వీళ్ళు కట్టబడాలని ఆ ప్రయాస పడుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు అనిపించేది, ఇంత ఆశ, ఆసక్తి దేవుని పట్ల ఎలా వీళ్ళు చేయగలుగుతున్నారు. అందుకే నేను అంటాను, ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ గాడ్, ద ఫస్ట్ థింగ్ ఏంటనంటే యూ షుడ్ లవ్ గాడ్. దేవుని పట్ల ప్రేమ లేకపోతే దేవుని పని నువ్వు చేయలేవు. మ్యాగ్దలేన్ మరియా ప్రభువుని ఎంతగా ప్రేమించిందనంటే, ఆ రోజు ఆ సమాధి దగ్గర కూర్చుని వెళ్ళట్లేదు, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆమె ఆ యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ వెళ్ళింది. దేవునికి సహకారంగా ఆమె నిలబడింది. ఇంకా చెప్పాలనంటే, సొంత తల్లి మరియ గురించి కూడా ఎక్కువ రాయలేబడలేదు, కానీ ఆయనతో పాటు పరిచర్య చేసిన యోహాన్న, సూజన్న, తర్వాత మరియా, మగ్దలేని మరియా, వీళ్ళందరిలో కూడా ఇంకా ప్రామినెంట్ ఎవరనంటే మ్యాగ్దలేన్ మేరీ. బికాస్ షీ లవ్డ్ గాడ్, షీ సర్వ్డ్ గాడ్. ఎంతమంది ఈరోజు దేవుని యొక్క పని చేయటము, దేవుని యొక్క పరిచర్యలో పాలుపొందులు పొందటం అనేది, దేవుణ్ణి ప్రేమించటము అనేది తెలియపరుస్తుంది. ఏమండి, ఒక మాట చెప్పండి, ఇఫ్ యు లవ్ సంబడి, వాట్ యు విల్ డూ? ఏం చేస్తావు నువ్వు? యు డూ సంథింగ్ ఫర్ దెమ్. అవునా? ఇంట్లో భార్యాభర్తల మధ్యలో, ఇఫ్ యు లవ్ యువర్ పార్ట్నర్, యు డూ ఫర్ దెమ్ సంథింగ్, యు సాక్రిఫైస్ సంథింగ్, యు డూ సంథింగ్. ఇఫ్ యు లవ్ యువర్ చిల్డ్రన్, యు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ దోస్ చిల్డ్రన్. అందుకే నేను అంటాను, ప్రేమ ఉన్న ప్రతి చోట త్యాగం ఉంటుంది, పరిచర్య ఉంటుంది. ఇక్కడ మ్యాగ్దలేన్ మరియా ప్రభుని ప్రేమించింది, అందుకే పరిచర్య చేసింది. యేసు ప్రభు వారు పేతురుని పిలిచినప్పుడు అన్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అన్నాడు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేశాడండి? వల తీసుకుని వెళ్ళి చేపలు పట్టుకోవడానికి బయలుదేరాడు.
అప్పుడు పిలిచాడు, భోజనం పెట్టి పిలిచి అన్నాడు, పేతురు, నువ్వు వెళ్ళావా లేదా ఇవన్నీ డిస్కషన్ నాకు అవసరం లేదు, ఒక్కటి చెప్పు నాకు అన్నాడు. ఏమనంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? డూ యు లవ్ మీ? అప్పుడు అన్నాడు, ఎస్ ప్రభా, నిన్ను ప్రేమిస్తున్నానంటే, దెన్ ఫీడ్ మై షీప్, నా గొర్రెలను మేపు. నేను నిన్ను ఒక బాధ్యతకు పిలిచాను, ఒక పరిచర్యకు నిన్ను పిలిచాను, ఒక గొప్ప జనాంగమును దేవుని వైపు తెలుసుకోవటానికి నిన్ను నేను నియమించుకున్నాను. ఇప్పుడు నువ్వు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నావు, కానీ నేను నిన్ను పిలిచింది దానికి కాదు. ఒక మాట అడిగాడు, డూ యు లవ్ మీ? మళ్ళా రెండోసారి అడిగాడు. ఎందుకనంటే పేతురికి అన్ని 3 సార్లు కావాలి. 3 సార్లు అబద్ధం ఆడాడు కదా, 3 సార్లు ఒప్పుకోవాలి. నీవు నన్ను ప్రేమించున్నావా? ప్రేమించున్నావు అంటే, ఎస్ లార్డ్, ఐ లవ్ యూ. అందుకనే బైబిల్లో మనం ప్రభువుని ప్రేమించకుండా ప్రభు పనిని చేయలేము. కొంతమందికి దేవుని పని అంటే ఎంత ఆసక్తి అంటే, సమయానికి పరిగెత్తుకుంటూ వస్తారండి. దే రన్ టువర్డ్స్ ద ప్లేస్. కొంతమంది ఉంటారు క్యాజువల్గా వస్తారు, ఇంకొంతమంది ఉంటారు అసలు ఎప్పుడో వస్తారు. అందుకే చాలా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, సంఘంలో కొంతమంది ఎప్పుడు చూసినా అవైలబుల్లో ఉన్నట్టుంటారు, ఫుల్ టైం సర్వెంట్ లాగా. వాళ్ళకి జాబ్ ఉంటుంది, చదువులు ఉంటాయి, వాళ్ళకి చాలా ఉంటాయి పనులు, అన్నీ అందరిలానే కామన్గా ఉంటాయి. కానీ కొంతమంది ఎప్పుడు వీఆర్ దేర్ అన్నట్లు అంటారు. ఏంటి వాళ్ళకి ఏమన్నా ఆర్ దే గెటింగ్ ఎనీథింగ్? వాళ్ళకి ఏదన్నా వస్తుందా? ఏం రావట్లేదు. బట్ ఎందుకని ఆ విధంగా ఉండగలుగుతారు? కారణం ఎందుకనంటే, బికాస్ దే లవ్ గాడ్. రెండవ కేటగిరీ ఉంటారు, కొంచెం నిమిషాలు అటు ఇటుగా క్యాజువల్గా వస్తారనమాట. వాళ్ళకి ఏంటనంటే, పర్వాలేదులే. కొంతమంది ఒకళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా, ఏం మనం లేకపోతే దేవుడికి ఒకళ్ళు లేపుకుంటాడు, దేవుడిని ఇంకొకరిని వాడుకుంటాడు. అబ్బో, ఏం గొప్ప విశ్వాసం ఇది. మొర్దుకాయ అన్నాడు, ఎస్తేరుతో చెప్పాడనమాట, అమ్మ వెళ్ళి మాట్లాడమంటే, అమ్మమ్మమ్మ వెళితే చంపేస్తారు అని అంటే, అప్పుడు అన్నాడు, నువ్వు కానీ వెళ్ళకపోతే దేవుడు ఇంకొకళ్ళు లేపుతాడు, కానీ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ టు సర్వ్ హిమ్. దేవుడు నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడో, దేవుడు నిన్ను అక్కడికి ఎందుకు పిలిచాడో అది నువ్వు గుర్తించి, ప్రభు నిన్ను పెట్టిన ప్లేస్లో నువ్వు గమనిక కలిగి సీరియస్గా లేకపోతే యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ. సంబడి ఎల్స్ డెఫినెట్లీ విల్ గెట్ అండ్ యు ఆర్ ద లూజర్. ప్రభు పని చేయటం గొప్ప భాగ్యం. కొన్నిసార్లు 2-3 మీటింగ్లు ఎక్కువ అయిన తర్వాత అనిపిస్తుంది అనమాట, అబ్బా మరీ ఎక్కువ అయిపోతున్నాయి అనేసి. పెద్ద చేసింది కూడా తక్కువే, కానీ కొన్నిసార్లు ఆ ఫీలింగ్ వస్తుంది. కొంతమంది పెద్దోళ్ళు అనే మాట వింటున్నప్పుడు, అయ్యా దేవుని సేవ చేయటం, దేవుని పని చేయటం ఎంత గొప్ప భాగ్యం. ఆ మాటలు అంటున్నప్పుడు అనిపిస్తుంది, అరే అంత బ్లెస్సెడ్నెస్ ఈజ్ ఇట్? ఎస్ ప్రియమైన వారలారా, దేవుణ్ణి సేవించటం ఈ లోకంలో నీకు ఇవ్వబడిన ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే పరలోకంలో పెద్ద ప్రయాణాలు చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. మహిమ శరీరాలు ప్రయాణాలు వేరు. ఒకవేళ నువ్వు సర్వ్ చేయాలనంటే దేవునికి ఒక అద్భుతమైన సేవ ఈ భూమి మీద నీకున్న లిమిటేషన్స్ అన్నిటిలో, బిజీస్లో, మొత్తం టైట్ స్కెడ్యూల్స్లో, అక్కడ నువ్వు దేవుని కొరకు సమయాన్ని తీసుకుని దేవునికి నువ్వు సేవ చేయటంలో అది గొప్ప భాగ్యం. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఆ రోజు ఆ స్త్రీలు అందరూ ఏం చేశారో తెలుసా, తమకు కలిగిన ఆస్తితో వారిని ఉపచారం చేశారంట. మొత్తం టక 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 తీసుకుని వచ్చి వాళ్ళే వెచ్చించుకుని దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. ఎంత సహకరించారండి. ఒకటి జ్ఞాపకం చేసుకునండి, ఏ సంఘమైనా సరే కూడా చక్కగా హెల్దీగా ముందుకు వెళ్ళాలనంటే సంఘములో ఉన్న విశ్వాసులు ప్రభుని ప్రేమించి ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నప్పుడు గాడ్స్ నేమ్ బి గ్లోరిఫైడ్. కొంతమంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటో తెలుసా, అంటే పరిచర్యలో ఉంటున్నప్పుడు ఆ సంఘంకి వెళ్ళాను బ్రదర్, అక్కడున్న విశ్వాసులు ప్రతి ఒక్కరు కమిటెడ్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్.
అనే టెస్ట్ మనీ కొన్నిసార్లు చెప్తుంటారు. వాళ్ళని చూస్తే అది కనబడుతుంది, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే విధానం చూస్తే కనబడుతుంది. ఏంటి అని అంటే, వీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు, ఇది నాది కాదులే అని వాళ్ళు వెళ్ళటం లేదు. వాళ్ళు ఇది నాది, నా ప్రభువుది, ఇది మన కుటుంబం అని వాళ్ళు తాము ఓన్ చేసుకుని ఇన్వాల్వ్ అయిన విధానం చూస్తూ ఉన్నప్పుడు, ఎస్, దే ఆర్ రియల్లీ సర్వింగ్ గాడ్. మగ్దలేని మరియా ప్రభువుని సేవించింది. తన సేవలు ఎలా ఉంది అని అంటే, ఆయన బ్రతుకున్నప్పుడు పరిచర్యకు కావలసిన సహకారం ఇచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వస్త్రములను చుట్టి వెంటనే దానికి కావలసిన అత్తరు అవన్నీ కూడా సిద్ధపరుచుకుని వచ్చి ఆయన దేహమునకు అవి సమాధిలో పెట్టడానికి కావలసినవన్నీ ప్రీ ప్లాన్డ్గా చేసి షీ కెప్ట్ రెడీ. అందుకనే ఆమె కలిగిన ఆధిక్యత ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ప్రభువు లేచిన తర్వాత ఆమె కన్నీటిని తుడిచి ఆమెకు కనబడ్డాడు. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తూ ప్రభు పరిచర్యకు సహకారులుగా ఉంటూ దేవుడు తమకిచ్చిన తలాంతులతో, దేవుడు తమకిచ్చిన వాటితో, ఈవులతో ప్రభుని సేవిస్తారో వారు దేవుని చేత దీవించబడతారు, దేవుని చేత వాడబడతారు. వేరెవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. నేను ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న మనలో కొన్నిసార్లు నాకు ఒక రీసెంట్గా వినిపిస్తున్న ఒక కంప్లైంట్ ఏంటో తెలుసా? పనులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం సీనియర్స్ అందరూ కూర్చుని, కానీ ఆ పని టైంకి ఏ ఒక్కళ్ళు రావట్లేదు. చేసిన వాళ్ళే చేస్తూ ఉన్నారు, చేయని వాళ్ళు, బాధ్యతలు తీసుకున్న వారు కనబడట్లేదు. బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుని పని అశ్రద్ధతో చేయవాడు శాపగ్రస్తుడు అని. చాలా కఠినమైన మాట తెలుసా? దేవుని పనిని అశ్రద్ధతో చేయువాడు. వి షుడ్ నాట్ బి లేజీగానో లేకపోతే అశ్రద్ధతోనో మనం దేవుని పని చేయకూడదు. డెలిజెంట్గా మనం చేయాలి. దేవుడు శక్తినిచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అన్ని దేవుడు నీకు అనుగ్రహించిన తర్వాత నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు పరిశీలన చేసుకోవాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరుకుంటావు, కానీ ప్రభు పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవడానికి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు? ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావా? కొత్తగా వస్తున్న వారిని ఇన్వైట్ చేస్తా ఉన్నావా? వచ్చిన వారిని పలకరిస్తా ఉన్నావా? దేవుని యొక్క సంఘంలో, సన్నిధిలో ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, ఎవరో ఒకరు చేసుకుంటారులే అని వెళ్ళిపోతున్నావా? అది సామెత భలే ఉంటుంది కదా స్టోరీ. రాజుగారు పాలు పోయమంటే ఒకడు అనుకున్నాడంట, అందరూ పాలు పోయంగా నేను ఒక్కడనే నీళ్లు పోస్తే పెద్ద డిఫరెన్స్ ఏం కనబడదని చివరికి అందరూ అట్లా అనుకుని ఏం తీసుకొచ్చారు? అందరూ నీళ్ళే తెచ్చారు. రిమెంబర్, యు హ్యావ్ యువర్ పార్ట్. క్రీస్తు అనే సంఘం అనే ఈ శరీరంలో నీవు ఒక అవయవముగా అతుకబడ్డావు. నీకు ఒక బాధ్యత, నీకు ఒక పని ఉంది. ఆ పనిలో దేవుడు అనుగ్రహించిన ఒక ఆధిక్యత ఉంది. ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అది చిన్న పనైనా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హానర్. దేవుడు నీకు ఇవ్వటం అది గొప్ప హానర్. కొంతమంది ఏమి టచ్ చేయని సంఘాల దగ్గరికి వెళ్ళి ఆడియన్స్లో వెళ్ళి రావాలనుకుంటారు. ఆ లైట్లు చూసి, ఆ షోలు చూసి, ఆ టీవీ స్క్రీన్లు చూసి ఎవరు పట్టించుకోని విధంగా జస్ట్ అట్లా వెళ్ళి సిట్లో అంటే చైర్లో కూర్చుని మంచిగా రావాలనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, సంఘం అనేది శరీరము, శరీరములో అవయమునకు ఒక పని ఉంటుంది. ఆ పని దాన్ని నిర్వహించడానికి దేవుడు సమకూరుస్తాడు. అతుకబడతారు ఒకరికొకరు. అటువంటి సంఘంలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో చక్కగా దేవుని నువ్వు సేవించు. ప్రియులారా, యవన దశలో ఆయన కాడి మోయుట అది ఎంతో మేలు. ఆ ఒక్క వచనం చదువుదామా? చూడండి, విలాప వాక్యాల్లో ఉంటుంది అన్నమాట.
విలాప వాక్యాల్లో 3-4 వచనాలే ఉంటాయి కానీ చాలా అంటే ప్రాముఖ్యమైన మిగిలిన అన్ని వేదన అవన్నీ ఉంటాయి. బట్ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టిండుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. నిజమే. ఇంకొంచెం చెప్పాలనంటే దేవుని పనిలో ఇన్వాల్వ్ అవటమే చాలాసార్లు పరిశుద్ధంగా జీవించటానికి అది సహకారం అవుతుంది. మీకు తెలుసా? డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ యూ టు బి హోలీ. ఎప్పుడైతే ఖాళీగా నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు టైం పాస్ కావట్లేదని ఖాళీగా కూర్చుంటావో అప్పుడే శోధనలో పడతావు. బైబిల్లో మనం గమనించినట్లయితే దావీదు శోధనలు ఎప్పుడు పడ్డాడనంటే ఆ పనిలో పక్కకి ఉండి ఖాళీగా ఉన్నప్పుడే హీ ఫెల్డ్ ఇంటూ టెంప్టేషన్. అండ్ టుడే అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 3 things. One is బంధకాల నుంచి విడిపించబడటం, మగ్దలేని మరియా విడిపించబడింది. రెండవది ప్రభువుని వెంబడించింది. మూడవది ఆయనకు ఉపచారం చేసింది. ఆ విధంగా మరి యేసు ప్రభు యొక్క సువార్తను మొదటిగా ప్రకటించిన వ్యక్తి, శిష్యులకు ప్రభు లేచాడని తెలియపరిచిన వ్యక్తి, ఏమీ సిగ్గుపడలేదండి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? బైబిల్లో మనం చూస్తే వాళ్ళు ఫూలిష్ పీపుల్లా కనపడ్డారంట. అంటే పేతురు, యోహాన్లు వీళ్ళందరూ చూసి యేసు ప్రభు లేచున్నాడని చెబితే వాళ్ళు అక్కడ రాసిన మాట ఏంటనంటే వారి మాటలు వెర్రి మాటల వలె ఉన్నాయని రాశాడు. ఇట్ లుక్స్ లైక్ ఎ ఫూలిష్ వర్డ్స్. అంటే వీళ్ళంతా మైండ్ ట్రాన్స్లో ఉండి యేసు ప్రభు అని మైండ్లో పెట్టుకుని ఆయన లేచాడు అని అనుకుని వీళ్ళు ఊహించుకుంటున్నారేమో అని అనుకున్నారు. కాదు, ఆయన తిరిగి లేచిన వార్త వారి ద్వారా అక్కడికి పంపించాడు. సో అటువంటి అద్భుతమైన మరి దేవుని సువార్తను ప్రకటించడానికి ఆమె వాడబడింది. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం.